విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జ్ఞానాపురం ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉబ్బెత్తిన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కీలకమైన ప్రాంతమైన జ్ఞానాపురంలో కాలుష్య నియంత్రణకు అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడప గడపకి సౌత్ నియోజకవర్గం 41వ వార్డులో తిరుగుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. ఇక మాట్లాడడానికైతే ఏం లేవు. అందరి మాట ఒకటే, ఒక్క అవకాశం 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాం. మరి ఇంక చూసుకోవడానికి కూడా ఏం లేవు. వన్ సైడ్గా ఓటు రెడీగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, మా భవిష్యత్తులో మా యువతందరికి కూడా ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఒక పరిశ్రమ రావాలన్నా, ఏ ఒక్కటి రావాలన్నా కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి. ఉమ్మడి ప్రభుత్వం వస్తే తప్ప ఇంకొక మార్గమే లేదు. మమ్మల్ని మాయ చేశాడు. తను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడానికి కాదు, కేవలం దుర్మార్గమైన పాలనతో విశాఖపట్నంతో పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజల కోరిక ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఏకైక మార్గం మన ఉమ్మడి ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరిగితే మళ్ళీ మనం ఎప్పటిలాగా పుంజుకోవాలి తప్ప, లేకపోతే అప్పులు కుంపటైపోయి ఇవాళ తినలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన పరిపాలన కోసం మేము ముందున్నాం. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు, ఎంప్లాయీస్, ప్రతి ఒక్క అందరూ ఒక ఏ బిజినెస్లు కూడా చేసుకోవడానికి కూడా పరిస్థితి లేవు. కాబట్టి అందరి కోరిక ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన ప్రభుత్వం రావాలి. ఈరోజు 41 వార్డులో ఉన్న మన జనసేన అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు జ్ఞానాపురం వార్డు పర్యటన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తే జనసేన గ్రాస్ గుర్తుపై ఓటేద్దామని, అలాగే ఎంపీ గారికి సైట్ గుర్తుపై ఓటేద్దామని చెప్పి చాలా ఆశగా ఉన్నారు. ఎందుకు ప్రత్యేకంగా జ్ఞానాపురం ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే, వైసీపీ ప్రభుత్వం జ్ఞానాపురం చాలా అన్యాయం చేసింది. ఏ విషయంలో అంటే మిషనరీ స్కూల్ విషయంలోన. స్కూల్ అనేది ఎంతోమంది విద్యా సంస్థ, ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. అటువంటి